నేను మన ఫ్యామిలీ ఆస్తిలో ఒక్క పైసా కూడా ముట్టుకోకుండా బిజినెస్‌ని రన్ చేస్తాను. మంచి పేరు తెచ్చుకుంటాను అని ప్రేమ్ చెప్పటంతో, అలాగని అగ్రీమెంట్ రాసి ఇవ్వు, సంతకం చెయ్యి అని అరుణ్ అంటాడు. అవునని రోజా కూడా అగ్రీమెంట్ పేపర్స్‌ని తీసుకొచ్చి ప్రేమ్ చేత సంతకాలు పెట్టిస్తారు. చూడు అరుణ్, నువ్వు ఈ ఛాలెంజ్‌ని ఓకే చేస్తున్నావనమాట. అయితే నాది కూడా ఒక కండిషన్. ఇప్పుడు ప్రేమ్ కనుక ఈ పోటీలో గెలిచాడనుకో, ఆ 49%ని నేను ప్రేమ్ పేరు మీద రాస్తాను. ప్రేమ్ కనుక ఓడిపోతే ఆ 49%ని నీ పేరు మీద రాస్తాను అని హర్ష చెప్పటంతో నాకు డీల్ ఓకే అని అరుణ్ చెప్తాడు. అయితే నువ్వు కూడా అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం చెయ్యి, ఆస్తి వద్దని అని హర్ష చెప్పటంతో అలాగే చేస్తానని అరుణ్ అంటాడు. లేదు వద్దు సార్, చెయ్యొద్దు అంటూ రోజా చెప్తుంది. అదేంటమ్మా, ఇందాక ప్రేమ్ చేయాలని నువ్వే మాట్లాడావు కదా, ఇప్పుడు అరుణ్ కూడా చేయాల్సిందే అని హర్ష అంటాడు. నేను చేస్తానని చెప్తున్నాను కదా రోజా, నువ్వు ఇంకేమీ మాట్లాడకు. వాడు ఎప్పుడు గెలవాలి, ఆస్తి వాడి పేరు మీదకి ఎప్పుడు వెళ్ళాలి, నేనే గెలుస్తాను, వాడు ఖచ్చితంగా ఈ పోటీలో ఓడిపోతాడు అని, నాకు ప్రేమ్ కనుక గెలిస్తే ఆస్తి వద్దు అని 49% ప్రేమ్‌కే అని సంతకాలు చేసి ఇస్తాడు. ఏ బిజినెస్ చేయాలా అని ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటే కొన్ని ఫోటోసు అటక మీద నుండి కింద పడిపోతాయి. వాటినన్నింటినీ పట్టుకొని వాటిలతో ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్రేమ్ బయలుదేరుతూ ఉంటాడు. ఆ ప్రేమ్ ఎలాగూ గెలవడు కాబట్టి నేను అరుణ్‌కే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఆస్తంతా అరుణ్‌కి వస్తుంది కదా అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. తర్వాత ప్రేమ్, అమ్మ నేను బిజినెస్ స్టార్ట్ చేయటం కోసం వెళ్తున్నాను. నీ బ్లెస్సింగ్స్ నాకు కావాలమ్మా, ఆశీర్వదించు అని కాళ్ళు పట్టుకుంటే రమాదేవి ఆశీర్వదించకుండా వెనక్కి వెళ్తుంది. దాంతో ప్రేమ్ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. ఏమైందమ్మా అని ప్రేమ్ అడగటంతో, ఇప్పుడు నేను నీకు బ్లెస్సింగ్స్ ఇచ్చానే అనుకో, అక్కడికి వెళ్ళి పలానా హర్షవర్ధన్ రమాదేవిల కొడుకు అని చెప్పుకుంటావు. నువ్వు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మా పేరు వాడుకోకూడదు కదా, అందుకే నేను బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వను, కాబట్టి నా బ్లెస్సింగ్స్ నీకు దక్కవు అని రమాదేవి తేల్చి చెప్పేస్తుంది. ప్రేమ్ కార్ దగ్గరికి రాగానే, హలో మరిది గారు, మీరు చేసిన అగ్రిమెంట్ ప్రకారం సొంత కారులో కూడా వెళ్ళకూడదు అని చెప్పటంతో కారు కీస్‌ని ఇచ్చేసి ప్రేమ్ ఇక ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి, నేను చేస్తున్న ఈ బిజినెస్ ప్రయాణంలో నా కన్న తల్లి కూడా నన్ను సపోర్ట్ చేయటం లేదు, నీ ఆశీస్సులు నాకు కావాలి తండ్రి అంటూ వేడుకుంటూ కాలినడకన బయలుదేరుతూ ఉంటాడు. చామంతి ఇదంతా చూస్తూ బాధపడుతూ ఉంటే, అరుణ్, రోజా, రమాదేవి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు.